రీసెటిల్మెంట్ కోసమే కేటాయించడం జరిగింది. ఈ లెక్కన చంద్రబాబు గారు దిగిపోయే టైంకి 50% పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారికి ఎంత ప్రియమో తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో పోలవరం ప్రాజెక్టు కోసం తప్పించలేదు. ఒక పోలవరమే కాదు, రాజశేఖర్ రెడ్డి గారు మిగిలిచి వెళ్ళిన జలయజ్ఞం ప్రాజెక్టులలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్టులని తెలిసి కూడా నవరత్నాలలో చేర్చి కూడా రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ 6 నెలల్లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేదు. మరి ముఖ్యంగా పోలవరం అయితే రాజశేఖర రెడ్డి గారు 33%, ఆ తర్వాత చంద్రబాబు గారు 17% చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి కేవలం 3% పనులు మాత్రమే చేశారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు గారు 2014లో కూడా పొత్తు పెట్టుకున్నారు. ప్రత్యేక హోదా తెస్తాం, పోలవరం ప్రాజెక్టు కడతామని చెప్పారు. ఆ తర్వాత విభేదించారు. మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు. ఇక్కడ ఈయన అధికారంలో ఉండడమే కాకుండా వాళ్ళు అధికారంలో ఉండడానికి కూడా చంద్రబాబే కారణం అయ్యారు. కానీ చంద్రబాబు గారు గమనించాల్సింది ఏమిటంటే రాత్రి పడిన గోతిలోనే మళ్ళీ పగలు కూడా పడ్డానికి చంద్రబాబు గారు సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది. ముందు పొత్తు పెట్టుకున్నప్పుడు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు, అందుకోసమే పొత్తు పెట్టుకుంటున్నానన్నాడు. కానీ అది జరగలేదు. ఇప్పుడు కూడా పోలవరం కడతానంటున్నాడు చంద్రబాబు గారు, బీజేపీ మద్దతు ఇస్తుందంటున్నారు. కానీ చంద్రబాబు గారు బీజేపీ కలిపి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి పోలవరము చాలా ముఖ్యం. పోలవరం ముఖ్య ఉద్దేశమేమో ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ 45 మీటర్లలో ఈ ప్రాజెక్టు కట్టాలి అన్నది. కానీ